Okay. Hi friends, good evening and thank you for watching my video. Friends, మనం ఈరోజు టుడే విల్ డిస్కస్ అబౌట్ సెన్సెక్స్ గురించి మనము డిస్కస్ చేద్దాము. సెన్సెక్స్ ఎక్కడెక్కడ ఆపర్చునిటీ ఉంది మనకు ఎంట్రీ ఇవ్వడానికి అనేది మనం డిస్కస్ చేద్దాము బేస్డ్ ఆన్ మై ఇండికేటర్. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ టైం మనము నిఫ్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాము. ఒకసారి మీరు నిఫ్టీ గురించి నా ఇండికేటర్ ఎలా వర్క్ చేసింది, ఎక్కడెక్కడ ఆపర్చునిటీ ఉంది ఎంట్రీ తీసుకోవడానికి అనేది చూడాలనుకుంటే మీరు ప్రీవియస్ వీడియోలో నేను అప్లోడ్ చేశాను. అది ఒకసారి నిఫ్టీ గురించి చూడండి. ఈవెన్ స్పాట్ని చూసి మనం ఎలా ఎంట్రీ ఇస్తాము అండ్ ఆప్షన్స్ చూసి మనకు ఎలా కన్ఫర్మేషన్తో ఎంట్రీ అనేది తీసుకోవచ్చు అనేది నేను దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము సెన్సెక్స్ గురించి మాట్లాడుకున్నాము. సెన్సెక్స్ అనేది ఇవాళ ఎలా పర్ఫామ్ చేసింది అనేది మాట్లాడుకున్నాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హైడ్ చేద్దాం. ఇది హైడ్ చేసిన తర్వాత మనం ఇంట్రాడేలో ఫస్ట్ క్యాండిల్ 5 minutes ఫస్ట్ క్యాండిల్లో హై అండ్ లో మార్క్ చేసుకుంటాం ఫ్రెండ్స్. 78,134.21 హై అండ్ లో వచ్చి 77,26.23. ఫ్రెండ్స్, యాక్చువల్గా ఈ ఇండికేటర్ యూజ్ చేసినప్పుడు ఈ ఇండికేటర్ ఎలా యూజ్ చేయాలంటే బేసిక్గా ఈ ఇండికేటర్ యూజ్ చేస్తే ఎవరైనా ఎంట్రీ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ మనకు ఫస్ట్ అది తీసుకునే ముందు ఎక్కడ ఎంట్రీ ఇచ్చుకోవాలి, ఎక్కడెక్కడ మనకు స్టాప్ లాసెస్ పెట్టుకోవాలి ఏంటి అనేది మనం ఒకసారి దీని గురించి చూసుకోవాలి ఫ్రెండ్స్. చూసుకున్నాకే మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మనము ఈజీగా ఎంట్రీ ఇచ్చుకోవచ్చు. అగైన్ నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, నేను ఎప్పుడు కానీ న్యూస్ బేస్ మార్కెట్ని ట్రేడ్ చేయలేదు. నేను ఎప్పుడు కానీ ఎలా ట్రేడ్ చేసేవానంటే నా సిస్టమ్ని ఫాలో అయ్యేవాడిని. నేను ఈ సిస్టమ్ని బిల్డ్ చేయడానికి ఆల్మోస్ట్ నాకు చాలా టైం తీసుకునేది. చాలా టైమ్స్ తీసుకునేది. ఆల్మోస్ట్ 5.5.5 years టైం తీసుకునేది. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫైనల్గా ఒక ఇండికేటర్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను నా అంతకు నేనే, నా ఓన్గా. ఈ ఇండికేటర్ ప్రిపేర్ చేయడానికి అసలు ఆ ఇండికేటర్ క్రియేట్ చేయడానికి ఆల్మోస్ట్ 15 days నేను వితౌట్ స్లీప్ ఉండి డైలీ ఎట్లా ఏంటి అనేది నేనే ఓన్గా బిల్డ్ చేసుకున్నాను ఫ్రెండ్. ఓకేనా ఫ్రెండ్? ఓకే, విల్ గో ఫర్ టాపిక్లోకి వెళ్దాము ఫ్రెండ్స్. ఇక్కడ 5 minutes క్యాండిల్ హై అండ్ లో తీసుకున్న తర్వాత మార్క్ చేసిన తర్వాత మనకి బేసిక్గా ఈ బ్లాక్ లైన్ ఉంది కదా, ఈ బ్లాక్ డాష్ లైన్ ఉంది కదా, ప్లస్ మిడిల్లో ఈ లైన్ ఉంది. ఈ 3 lines, ఈ డాష్ లైను మార్కెట్ కానీ ఒక సూపర్ క్యాండిల్తో ఓపెన్ అయ్యింది అని అనుకోండి. ఎగ్జాంపుల్ అంటే ఆ సూపర్ క్యాండిల్ అనేది ఒకటి ఫామ్ చేసి ఇక్కడ కానీ మార్కెట్ కానీ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ సస్టైన్ అయ్యి ఇక్కడ కన్సాలిడేట్ తీసుకొని బ్రేక్అవుట్ ఇస్తే ర్యాలీ అనేది ఇస్తుంది ఫ్రెండ్. బేసిక్గా ఇది మంచి ర్యాలీ ఇవ్వాల్సింది ఫ్రెండ్స్. ఎందుకు మంచి ర్యాలీ ఇవ్వలేదంటే రీజన్ ఏమంటే, మీకు ప్రీవియస్ వీడియోలో నేను చెప్పినాను, వీక్లీ టైం ఫ్రేమ్లో ప్రీవియస్ వీక్ హైలోని మార్క్ తీసుకొని ఈ వీక్ నేను అదొక జస్ట్ ఒక కన్ఫర్మేషన్ కోసం నేను అది ఒక కాన్ఫిడెంట్ కోసం నేను అదొక హై అండ్ లో మార్క్ చేసుకొని ఈ ఇంట్రాడేలో నేను ట్రేడింగ్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఏమవుతుందంటే ఫ్రెండ్స్,
అప్పుడు ఇచ్చినప్పుడు మనకు కాన్ఫిడెంట్ అనేది అంటే లైక్ చాలా కాన్ఫిడెంట్ వస్తుంది ఫ్రెండ్స్ మనం తీసుకోవడానికని ట్రేడ్. ఓకే, ఇది బ్రేక్అవుట్స్ ఉంది, ఓకే ఇది బ్రేక్అవుట్ వల్ల మనకు మంచి ప్రాఫిట్ వస్తుంది అని మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఏమంటే ఫ్రెండ్స్, ఎందుకు ర్యాలీ ఇవ్వలేదంటే ఈరోజు రీజన్ ఏమంటే ఈ సెన్సెక్స్ నిఫ్టీ అనేది మేజర్ రెసిస్టెన్స్లో ఉంది ఫ్రెండ్స్. మేజర్ రెసిస్టెన్స్లో ఉంది. ఈ మేజర్ రెసిస్టెన్స్ని అది బ్రేక్ చేయలేకపోయింది ఫ్రెండ్స్. అందుకే ఇక్కడ చూస్తే చాలా కన్సలిడేషన్ తీసుకునింది, చాలా కన్సలిడేషన్. బిగ్ క్యాండిల్ రావడం, మళ్ళీ స్మాల్ క్యాండిల్, మళ్ళీ బయింగ్ ప్రెషర్, మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్. చూడండి ఫ్రెండ్స్, చాలా టైం తీసుకునింది, చాలా అంటే చాలా టైం. చూడండి ఇక్కడ ఎంత టైం కన్సలిడేషన్ తీసుకునింది. దాని తర్వాత మూమెంట్ స్లోగా అంటే మార్కెట్ వెళ్దామా వద్దా అనే ఇదిగా వెళ్ళింది ఫ్రెండ్స్. దానివల్ల ఈరోజు మనకు మూమెంట్ అనేది తక్కువ ఉన్నా, స్లోగా ఉన్నా కానీ మనకు సెన్సెక్స్లో మనము ఆల్మోస్ట్ 300 పాయింట్స్ అనేది మనకు ఆప్షన్స్లో ఇచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇటు సూపర్ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసింది, ఇక్కడ రీట్రేస్మెంట్ తీసుకునింది, దాని తర్వాత మనకి ఇక్కడ మూమెంట్ అనేది ఇచ్చింది. రీట్రేస్మెంట్ తీసుకున్న తర్వాత మనము స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెట్టుకుంటాము, అంటే ప్రీవియస్ లో స్వింగ్ లో పెట్టుకుంటాం స్టాప్ లాస్. దాని తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకు ఆల్మోస్ట్ ఫస్ట్ టార్గెట్ అనేది అచీవ్ అయింది ఫ్రెండ్స్. ఇది రెసిస్టెన్స్ పాయింట్, ఇంట్రాడేలో రెసిస్టెన్స్ పాయింట్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆప్షన్స్ చార్ట్ అనేది చూద్దాం. ఓకే, ఆప్షన్స్ చార్ట్ చూడాలంటే మనము ఇన్ ద మనీలోనే వెళ్దాం, 78,000కి వెళ్దాం. బికాస్ ఇది సెన్సెక్స్ కాబట్టి మనము ఇన్ ద మనీని ట్రై చేస్తాం ఫ్రెండ్స్. ఎందుకు అవుట్ ఆఫ్ ది మనీ తీసుకోవడం, సడన్ ఫాల్ అయింది అనుకో అవుట్ ఆఫ్ ది మనీ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే బిగ్ క్యాండిల్స్ అనేది ఫామ్ అవుతుంది. ఆల్మోస్ట్ మన స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ కానీ ఎక్కువ ఉంటుంది. మనము ఇన్ ద మనీని తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుందంటే మనకు ప్రాఫిట్ కానీ మంచిగా చూడొచ్చు. అవుట్ ఆఫ్ ది మనీ తీసుకుంటే ఎగ్జాంపుల్ మీకు తెలుసు అది ఎలా వర్క్ అవుతుంది, ఇన్ ద మనీ అవుట్ ఆఫ్ ది మనీ అనేసి. ఇన్ ద మనీ తీసుకున్నాం అనుకోండి, మనకు ఇంకా ఒక 5, 6, 10 పాయింట్స్ అనేది పెరుగుతుంది. అర్థమైందా? అదే అవుట్ ఆఫ్ ది మనీ తీసుకున్నాం అనుకోండి, మనకు తక్కువ వస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్ ద మనీలో 50 పాయింట్స్ వస్తే దీంట్లో మనకు 30 పాయింట్స్ వస్తాయి. 30, 31 to 33 పాయింట్స్ అలా వస్తుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఏమంటే అది కాక ఈరోజు ఫ్రైడే, అంత మూమెంట్స్ అనేది ఉండదు. ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ ఒక 10 ఫ్రైడేస్ అట్లనే ఉంది ఫ్రెండ్స్. లాస్ట్ ఫ్రైడే పెద్ద మూమెంట్స్ లేదు, స్టాప్ లాస్ ఎక్కువ హిట్ అయ్యడము. ఈసారి చూసిన స్టాప్ లాస్ అనేది హిట్ కావడం అలా జరిగింది ఫ్రెండ్స్. ఓకే, మనము కమింగ్ టు ద పాయింట్, 78 కాల్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ అంతే ఫ్రెండ్స్, మనం ఏం చేస్తామంటే హై అండ్ లో అనేది మార్క్ చేసుకుంటాం. 5 minutes హై అండ్ లో. ఇక్కడ మార్క్ చేసినప్పుడు 5 minutesలోనే తీసుకోవడమే చాలా ఈజీ, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. 802.50 అండ్ 559.70 హై అండ్లో మార్క్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మార్క్ చేసిన తర్వాత మనం ఎంట్రీ అనేది ఎప్పుడు కానీ 3 minutesలోనే ఇవ్వచ్చు, లేదా 1 minute అయినా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3 minutesలో ఇచ్చినాం అనుకోండి, సరే 3 minutesలో చూద్దాం ఎలా ఇచ్చిందో ఎంట్రీ అనేది. 3 minutes ఎంట్రీ చూసుకుంటే చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఏమైందంటే బిగ్ క్యాండిల్ ఫామ్ అయింది, దాని తర్వాత కన్సలిడేషన్ తీసుకునింది. దాని తర్వాత చూడండి ఆల్మోస్ట్ మనము ఎస్ఎల్ ఆర్డర్తో మనము ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడ తీసుకున్న ఆల్మోస్ట్ 848 నుండి ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 100 పాయింట్స్ అనేది ఇచ్చింది. ఆఫ్టర్ దాట్ ఎస్ఎల్ అనేది మనము 848 పెట్టుకున్నప్పుడు ఎస్ఎల్ అనేది మనము 800 దగ్గర ఎస్ఎల్ పెట్టుకున్నాము. 800 దగ్గర ఎస్ఎల్ పెట్టుకున్న ఆల్మోస్ట్ మనకు 980 అంటే 200 పాయింట్స్ ఇచ్చింది. ఇక్కడ 832, 980 అగైన్ కన్సాలిడేషన్, చాలా కన్సాలిడేషన్ తీసుకునింది. సపోర్ట్ తీసుకునింది ఇక్కడే. చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటీ అనేది మన ఇండికేటర్ అనేది. ఇక్కడే ఏమైందంటే సపోర్ట్ అనేది తీసుకునింది. ఇక్కడ సపోర్ట్ తీసుకునిన తర్వాత చూడండి ఫస్ట్ టార్గెట్ ఇది రీచ్ అయింది. ఫస్ట్ టార్గెట్ అనేది
ఫస్ట్ టార్గెట్ ఇది ఫస్ట్ టార్గెట్ అన్నాం కదా ఫ్రెండ్స్, ఇది 1000 దగ్గర ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది. స్టాప్ లాస్ అనేది మనము ట్రైలింగ్ చేసుకుంటా ఉంటే ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది. ఆల్మోస్ట్ మనకు ఒక 300 పాయింట్స్ అనేది ఈజీగా ఇచ్చింది. ఇక్కడ 300 పాయింట్స్ ఈజీగా ఇచ్చింది ఫ్రెండ్స్. ఇట్లా ఆప్షన్స్ ఆప్షన్స్లో మనము స్పాట్ చూసుకొని ఆప్షన్స్లో మనం బై చేస్తాం. అయితే స్పాట్ చూసి సెన్సెక్స్ ఆప్షన్స్లో బై చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. అండ్ ఆల్సో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది డిస్క్రిప్షన్ కింద, ప్లీజ్ జాయిన్ కాండి. మీకు ఎనీ అప్డేట్స్ కావాలన్నా ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, మీకు డైలీ నీకు మార్నింగ్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో నేను ఇది హై అండ్ లో మార్క్ చేసి మీకు స్క్రీన్ షాట్ అనేది షేర్ చేస్తాను. బేస్డ్ ఆన్ దట్ మీరు ట్రేడ్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది హై లో మార్క్ చేసుకోండి, బేస్డ్ ఆన్ దట్ మీరు ట్రేడ్ అనేది తీసుకోండి ఫ్రెండ్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్స్ ఎ లాట్.